అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి ఎట్టకేలకు ఫోకస్ పెట్టారు మరోసారి. అమరావతి రాజధానిలో 2015లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఇంకా 10,000 మందికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదని మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం. ప్రభుత్వంలో కూడా అనుకోకుండా కదిలికి వచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఏ గ్రామానికి చెందిన రైతు భూమి ఇచ్చారో ఆ గ్రామ పరిధిలోనే ఆ రైతుకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వండి అని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. 2016లో కూడా ఈ విషయాన్ని చెప్పారు. దాదాపుగా 90% రైతులకి ఆయా గ్రామాల పరిధిలోనే ఇస్తూ ఉన్నారు. సాధ్యం కాని పక్షంలో ఆ సరిహద్దు గ్రామంలో ఇస్తూ ఉన్నారు. అయితే 11 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకా 10,000 మంది రైతులకి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేదు అంటే ఇది 100% అధికారుల నిర్లక్ష్యం. వ్యవసాయం చేయడానికి చేతిలో భూమి లేదు, ఉద్యోగం చేయడానికేమో పెద్ద వయసు అయిపోయింది, చదువులు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. కేవలం ప్రభుత్వం ఇచ్చే కౌలుతో ఆ రైతు కుటుంబం ఎలా బతుకుతుంది అని కనీసం ఆలోచించకుండా, కామన్ సెన్స్ లేకుండా ఏ రైతు ఫ్లాట్స్ ఆ రైతుకి ఇస్తే అమ్ముకుంటారో, బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటారో, ఏదో ఆయన ఇష్టం వచ్చింది చేసుకుంటారు. ఇంకా 11,000 మంది 10,000 మంది పైగా రైతులకి ఇంకా ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదంటే అమరావతి రాజధానిలో రైతుల వద్ద తీసుకున్న భూముల్లో రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో మౌలిక సదుపాయాల కల్పనకి మరో 30 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న 50,000 కోట్ల రూపాయల పనుల్లో కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇంటర్నల్ ఫ్లాట్స్లో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 50,000 కోట్లలో ముఖ్యంగా 5 ఐకానిక్ టవర్స్, హైకోర్టు భవనం, రాజ్ భవన్, 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు. ఈ ట్రంక్ రోడ్లు కూడా రైతుల ఫ్లాట్స్కి ఉపయోగపడతాయి. కానీ రైతు ఏదైతే నివాస ఫ్లాట్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన ఫ్లాట్స్లో సిమెంట్ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, విద్యుత్తు, మంచినీరు, ఈ సదుపాయాలు రావడానికి మరెన్ని సంవత్సరాలు తీసుకుంటారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అమరావతి రాజధాని గ్రామాల్లో కొనుగోలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. అమెరికాలో కూడా పరిస్థితులు బాగలేవు. ఆస్ట్రేలియాలో ఫస్ట్ నేషన్ అనే ఉద్యమం వచ్చింది. బ్రిటన్లో కూడా భారతీయులు గోబ్యాక్ అని చెప్పేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. భారతదేశం నుంచి 4 కోట్ల మంది ఆయా దేశాలకు వెళ్ళి ఏదో ఉద్యోగాలు చేసుకొని జాగ్రత్తగా పొదుపు చేసుకొని ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి డబ్బు పంపిస్తూ ఉంటే వాళ్ళు ఏదో భూములు కొనుగోలు చేయడమో, ఫ్లాట్లు కొనుగోలు చేయడమో, ఇల్లు కొనుగోలు చేయడమో చేస్తూ ఉంటారు. ఇక ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలకు 5 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఆ ఫ్లాట్స్ కొనుగోలు చేస్తారు. ₹1,00,000 నెలకు ₹1,00,000 సంపాదించేవాడు కనీసం ఒక చిన్న ఫ్లాట్ కూడా అమరావతిలో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేవలం ఒక అమరావతిలోనే కాదు, మంగళగిరి అనేది పరిస్థితి, గుంటూరు అయిన పరిస్థితి, విజయవాడ అయినా అంతే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అమరావతి ఫేజ్ 2 పేరుతో 44,000 ఎకరాలు భూసేకరణ చేయడానికి గ్రామ సభలు నిర్వహించిన తర్వాత జరిగిన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమరావతి గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము ఫ్లాట్స్ ఇచ్చి 11 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఇక్కడ డెవలప్మెంట్ కనపడలేదు. మరొకసారి భూసేకరణ అంటే మా ఫ్లాట్స్ కొనుగోలు చేయడానికి ఎవడు ముందుకు రాడు. మరొకసారి భూసేకరణ జరిగే గ్రామాల్లో ఎకరం 1,00,00,000, 1,50,00,000, 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకుంటారు. మేము మరో 5 సంవత్సరాల పాటు ఇలాగనే నిరీక్షించాలంటే మా వల్ల కాదు. ముందు ఈ 5 సంవత్సరాలు, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. 4.5 సంవత్సరాలు ఇక్కడ పనులన్నీ పూర్తి చేయండి. పనులన్నీ పూర్తి చేసి ఇక చేయడానికి ఏమీ లేని పక్షంలో అప్పుడు భూసేకరణకు వెళ్తే ప్రయోజనం ఉంటుంది అని ఉప ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ భూమిని సేకరించే ప్రక్రియని వాయిదా వేసుకొని ఎస్పీబీ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఎవరైతే రైతులు ముందుకు వస్తారో వారి దగ్గర నుంచి మాత్రమే భూమిని సమీకరించి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి 10,000 ఎకరాలు ఇచ్చి రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్స్ అన్ని రైతులకు ఇచ్చి అక్కడ రోడ్లు డెవలప్ చేయబోతా ఉంది.
లాభం వస్తే ప్రభుత్వానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, నష్టం వస్తే ఆ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసే విధంగా ఒప్పందం జరగబోతా ఉంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే ఈ కీలక ఒప్పందం మీద సంతకాలు జరగబోతా ఉన్నాయి. మరొకసారి అమరావతి 34,000 ఎకరాల నుంచి మరో 44,000 ఎకరాలకి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో విస్తరించబోతా ఉంది. అయితే